ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెప్తున్న మాట, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనము. దేవుడు సమస్తాన్ని తన నోటి మాటతో సృజించి మానవుణ్ణి స్వహస్తాలతో సృజించాడు. ఈ లోకంలో ఏది యాదృచ్ఛికంగా జరగలేదు. ప్రతి సంఘటనకు, ప్రతి మనిషికి ఒక ఉద్దేశం ఉంది. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా దేవుడు ప్లాన్ పరిపూర్ణంగా ఉంటుంది. ఈ వాక్యం మనకు దేవుని నియంత్రణ గురించి తెలియజేస్తుంది. ఈ ప్రపంచంలో జరిగే ప్రతి విషయం మీద దేవునికి అధికారం ఉంది. ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు. మనుషులుగా మనం ప్లాన్ వేసుకుంటాం, కానీ అది ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరగాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నాది, నేను, నా మాట అనే గర్వం వద్దు. ప్రతి వస్తువును నీతో సహా దాని పని నిమిత్తం ఆయన కలుగజేశాడని జ్ఞాపకం ఉంచుకో. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.